నటి సమంత అప్పుడప్పుడు సందర్భానుసారం కొన్ని స్టోరీస్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరినో గట్టిగా టార్గెట్ చేసి ఈమె పోస్ట్ పెట్టినట్టుగా భావిస్తుంటారు. అలా ఈమె ఫైట్ ఏ గర్ల్ అనే ట్యాగ్తో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఓవైపు నాగ చైతన్య పెళ్లి హడావిడి వేళ మరోవైపు సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి? సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడంటూ అప్పట్లో ఒక రూమర్స్ బాగానే నడిచాయి. ఆ రూమర్ వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే రావడం గమనార్హం. అయితే అవి రూమర్స్ కాదు, నిజమేనని వీళ్ళిద్దరూ ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు అందరికీ అర్థమైంది. ఇకపోతే తాజాగా వీళ్ళిద్దరి వివాహ మహోత్సవం బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు కూడా వీళ్ళిద్దరికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరైన సెలక్షన్ చేసుకున్నావని ఆశిస్తున్నాం. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన కాసేపు పెడితే సమంత అప్పుడప్పుడు సందర్భానుసారం కొన్ని స్టోరీస్ ని తన సోషల్ మీడియా ద్వారా పోస్టులు స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వీటిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరినో గట్టిగా టార్గెట్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంటది. అలా ఈమె ఫైట్ ఏ గర్ల్ అనే ట్యాగ్ తో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక అమ్మాయి అబ్బాయి కుస్తీ చేసుకునే వీడియోని పెట్టి దాని ద్వారా ఆమె సెటైరికల్ గా నాగ చైతన్య టార్గెట్ చేసినట్టుగా అనిపించిందని అంటున్నారు. ఈ వీడియోలో కుస్తీ పోటీలో అమ్మాయి చేతిలో ఆ అబ్బాయి ఓడిపోతాడు. ఇది సరిగ్గా ఆమె నాగ చైతన్య పెళ్లి జరిగిన రోజే అప్లోడ్ చేయడంతో అక్కినేని అభిమానులు బాగా ట్రిగర్ అయిపోయారు. సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా నాగ చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్తలో ఇదే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేసి అక్కినేని అభిమానులను రెచ్చగొట్టిందని, అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఒక ఇంటర్వ్యూలో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్నో అవమానాలను భరించానో చెప్పుకొచ్చి కంటతడి పెట్టిందని అంటున్నారు. ఏకాభిప్రాయంతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలా ఒక మనిషిని పరోక్షంగా టార్గెట్ చేయడం మంచిది కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అంటే బాధతో అనింది అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి అదే పని చేస్తే ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నట్లే అని అంటున్నారు. సమంతపై ఫైర్ అవుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.